నేను ఇప్పుడు ఒక యూట్యూబ్ వీడియో టైటిల్ చూసాను, భక్తి ఎక్కువైతే కూడా ప్రమాదమే. దాంట్లో ఇద్దరు పాడ్కాస్ట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒక ఫేమస్ స్పీకర్ని అడుగుతున్నారు. కొంతమంది దేవుణ్ణి చూసినా మరి పిచ్చెక్కిపోయి భయపడిపోతారు, భక్తి ఎక్కువైతే కూడా ప్రమాదమే కదండి అని యాంకర్ అడుగుతుంది. ఇటుపక్క కూర్చునున్న గెస్ట్ అవునవును అని అంటారు. సో ఓకే, ఇప్పుడు వీళ్ళ కాంటెక్స్ట్ నాకు అర్థమైంది. వీళ్ళు భక్తి అనే పదం దేనికి వాడుతున్నారు? మరీ పిచ్చిగా భయపడిపోతారు భగవంతుని చూసి, అది అలా చేయాలి, ఇది ఇలా చేయాలి, ఇది దోషం, అది దోషం, అలాంటి బిహేవియర్ని చూపించడానికి భక్తి అనే పదం వాడుతున్నారు. కమెంట్ సెక్షన్లో కూడా జనం భక్తితో ధైర్యం కంటే ఎక్కువ భయం రావడం చూశాను అని కమెంట్ సెక్షన్లో అంటున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు భగవంతుడికి భయపడి పిచ్చిగా అయిపోవడం అనేది తప్పే, దాన్ని నేను ఖండిస్తాను. ఈ ప్రవర్తనకి పేరు భక్తి కాదు. భక్తి ఎంత ఎక్కువైతే అంత ఉత్తమమైనది. శ్రీమద్ భాగవతం చెప్తుంది, భగవద్గీత చెప్తుంది. దీనికి మనం భక్తి అనే పదం వాడకూడదు అసలు. భగవంతుడి పట్ల నిరంతర ప్రేమ ప్రవాహం భక్తి, భగవంతుడి పట్ల పవిత్ర శరణాగతి భక్తి. ఈ భక్తి ఉన్నప్పుడు మనిషికి భయమేదు. కేవలం భగవంతుడు అంటే చాలా ప్రేమ కలుగుతుంది. ఇంకా ఎలాగో భగవంతుడు దేవాది దేవుడు కాబట్టి రెస్పెక్ట్ ఉంటుంది హృదయంలో. అంతేగాని భయపడిపోయి ఊగిపోరు భక్తులు. అందుకే భయపడే ప్రవర్తనని భక్తి అని సంబోధించకండి. భక్తి అనేది కరెక్ట్ వర్డ్ కాదు దానికి. రాధే రాధే.